అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఇలాంటి పనులు కూడా చేయొచ్చా? దేశాన్ని పిచ్చిగా ప్రేమించే ఒక దేశభక్తుడు అధికారంలో భాగస్వామ్యం అయితే ఇలాంటి ఆలోచనలు కూడా నిజంగా వస్తాయా ఆయనకి? తెలుగు భాషకే వెలుగొచ్చేలాగా ఆ భాషను గౌరవంగా, అందంగా ఇంత బాగా ఉపయోగించవచ్చా? ఇలా ఒకటా రెండా? ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పేరు తలవందే ప్రత్యర్థుల యొక్క రాజకీయ జీవితం అనేది భూస్థాపితం అయిపోతుందేమో అనే భయాన్ని కూడా క్రియేట్ చేశారు ప్రజలు. సమస్యలు పరిష్కారం, ఇదే నిజమైన నాయకత్వం, ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడికి ఉండాల్సిన లక్షణాలంటూ నేడు పిఠాపురం శాసనసభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైతే తన పరిపాలనా శైలిని అయితే ప్రజలకు చూపిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో తనని అఖండ మెజారిటీతో గెలిపించినటువంటి, మొట్టమొదటిసారి తనని ఎమ్మెల్యే చేసినటువంటి ఆ నియోజకవర్గ ప్రజల యొక్క రుణం తీర్చుకోవడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు ఆగస్టు 22 చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 10,000 మందికి పైగా మహిళలకు చీరలను, పసుపు కుంకుమలు పంపిణీ చేసేలా పిఠాపురం శ్రీ పాదగయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించేలాగైతే ఆయన చర్యలు అయితే చేపట్టారు. ఇప్పటికే ఆ కార్యక్రమాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు అయితే చేస్తున్నారండి. అసలు నిజంగా ఏంటండి ఎలాగున్నాడు? ఒక ఎమ్మెల్యే నిజంగా తన నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆ ఎలక్షన్ కి ఎంత ఖర్చు అయింది, అసలు ఎంత, వడ్డీ ఎంత, 5 సంవత్సరాల్లో ఏ సంవత్సరం ఎంతెంత ఏ శాఖల నుంచి తినేయచ్చు అని చెప్పని చూస్తున్న నాయకుల్ని మనం ఇన్నాళ్ళు, ఈ స్వతంత్ర భారతదేశంలో ఇన్నాళ్ళు మనం చూస్తూ వచ్చాం. ఏనేమో అన్ని సర్వం వదిలేసుకున్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని చూపిస్తున్నారు, దామోదర్ సంజీవయ్య గారిని చూపిస్తున్నారు, లేకపోతే ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి లాగా ఉన్నాయి మొత్తం కూడా, అంటే అధికారం ద్వారా లభించిన వాటితో పాటుగా తాను సంపాదించుకున్న వాటిని కూడా ఇలా జనాలకి ఇచ్చేస్తా ఉన్నాడు. నా జీవితం మీ జీవితం కోసం అంటూ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 42 మంది భగవంతుని బిడ్డలు, వీళ్ళని మామూలుగా మనం అనాథలు అని చెప్పని మన వాడుక భాషలో మాట్లాడుతుంటాం. వీళ్ళని కూడా అనాథ బిడ్డలు కాదు, భగవంతుని బిడ్డలు అని చెప్పని మాట్లాడతా ఇలా వాడుక భాషలో వాళ్ళకంటూ ఒక హుందాతనమైనటువంటి పదాలను, గౌరవప్రదమైనటువంటి తెలుగు భాషలో ఉన్న పదాలను వాళ్ళకంటూ అంకితం చేస్తూ ఈయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తనకు వస్తున్నటువంటి నెలసరి జీతాన్ని 42 మంది పిల్లలకు కూడా ఒక్కొక్కరికి 5,000 చొప్పున రీసెంట్ గా ఆయన జూలై నెలలో ఉన్నటువంటి జీతాన్ని ఆగస్టులో పంపిణీ చేయడం జరిగింది. ఇంకోవైపు ఉపాధి హామీ కూలీలు కాదంటాడు, ఉపాధి హామీ శ్రామికులు అని చెప్పని పిలవమని చెప్తున్నాడు. మరోవైపు చూస్తే ఇటీవల రాఖీ పండుగ జరిగింది. ఈ పండుగ సందర్భంగా దాదాపు నియోజకవర్గంలో ఉన్నటువంటి 1,500 మంది వితంతు మహిళలకు నేను ఒక అన్నగా మీకోసం ఉన్నానని చెప్పని భరోసాని కల్పిస్తూ వాళ్ళకి చీరల పంపిణీ చేశాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 3-4 కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత ప్రస్తుతం చేపట్టిన కార్యక్రమాలు, ప్లస్ వీటిని భవిష్యత్తులో ఇలాగే కొనసాగించే కార్యక్రమాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఆయన అధికారం ఎమ్మెల్యేగా తీసుకున్న తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన చేపట్టిన కార్యక్రమాలు అయితే వీటికి సంబంధించిన ప్రతి రూపాయి కూడా ఆయన కష్టార్జితంతో చేస్తున్నాయి అన్నమాట. బహుశా ఇలాంటి వ్యక్తిత్వము, ఇలాంటి నాయకత్వ లక్షణాలు ఉండటం వల్లనేమో జనసేన పార్టీని వదిలి వెళ్ళినటువంటి జేడి లక్ష్మణ్ నారాయణ వంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని తప్పుగా అర్థం చేసుకున్నాము అని చెప్పంటూ ఆయన ప్రశంసించేలాగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి అయితే ఉంది. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇటు ప్రధాని మోదీ అయితే ఆంధ్ర అంది అని చెప్పని ఆయన అంటుంటే, మరోవైపు తమిళ సూపర్ స్టార్ అయినటువంటి రజనీకాంత్ అయితే పొలిటికల్ తుఫాన్ అని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని అయితే విభిన్న రీతుల్లో అభినందిస్తూ ప్రశంసిస్తూ ఉన్నారు. కొన్ని కోట్ల మంది ప్రజలు ఆయన్ని నిజంగానే ఆరాధిస్తూ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.